వెల్కమ్ టు అనిక అందమైన ఆలోచనలు. మీరు చూస్తున్న ఈ రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అండి. నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీ, రైస్, పుల్కా, జొన్న రొట్టె, పూరి దేంట్లోకైనా మ్యాచ్ చేసేయచ్చు. కావాల్సిన ఐటమ్స్ స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను. ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేడెక్కనివ్వండి. తర్వాత అందులో మనం కట్ చేసిన దొండకాయల్ని వేసుకోవాలి. ఫస్ట్ దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సెమీ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక దొండకాయని 4 ముక్కలు చేసుకోండి, సరిపోతుంది. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. నేనైతే కొద్దిగా రెడ్గా అయిన దొండకాయలు కూడా వేస్తాను. మరీ రెడ్గా అయినవి కాదు, కొంచెం ఆరెంజిష్గా ఉన్నవి వేసేస్తాను. వేస్ట్ చేయడం ఎందుకని. బాగానే ఉంటాయి, ఏం కాదు, వేసేసుకోవచ్చు. సో ఇలా చిన్న మంట మీద మెల్లగా వాటిని వేయించుకోవాలన్నమాట. అలా దగ్గరికి వస్తూ ఉంటాయి వేగు కొద్దీ. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాయి. వేగిపోయినట్లే, అంటే మరీ ఎక్కువ ఫ్రై అవ్వద్దు, సెమీ ఫ్రై అయితే చాలు. చూసారు కదా, వేగాయి. సో ఇప్పుడు ఇంకా మనం వాటిని తీసేసుకోవచ్చు అన్నమాట. సపరేట్గా గిన్నెలో తీసి పెట్టుకోండి. కర్రీ ఏ బౌల్లోకి తీస్తామో ఆ బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. అంటే మళ్ళీ వాటిలోంచి కొంచెం మెల్లమెల్లగా ఆయిల్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఎంతమంది చేస్తారు ఈ స్టైల్లో? నా స్టైల్లో అంటే నేను నా స్టైల్లోనే ఫీల్ అవుతాను. నా ఓన్గా నేను ఇది క్రియేట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చూడండి. నువ్వులు, కొబ్బరి, పల్లీలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. సో ఈ 4 ఐటమ్స్ ఇవన్నీ మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా. మనం దొండకాయలు వేయించుకున్న ఆయిల్లోనే ఆనియన్స్ వేసేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ మంచిగా వేగితేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది.
ఒక 5 మినిట్స్ అలాగే వేగనివ్వండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అందులో టమాటో వేసేయాలి. టమాటోస్ కొంచెం సాఫ్ట్గా అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనం ఇందులో పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట. పేస్ట్ కొంచెం ఇందులో బాగా వేగాలి, చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట. సో అలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నారంటే త్వరగా వేగుతుంది అన్నమాట, ఈవెన్గా వేగుతుంది కూడా. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కలుపుతూ ఉండకపోతే అడుగును మాడిపోతుంది. చూసుకుంటూ ఉండండి, పక్కకి అటు ఇటు వెళ్ళారంటే ఖచ్చితంగా మాడిపోతుంది, పేస్ట్ కదా, సో దగ్గరే ఉండి వేయించుకోవాలి. అలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది, దగ్గరుండి వేయించుకోండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. సో అలా కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా సెపరేట్ అవుతుందో, సో అలా ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట, అప్పుడు బాగా వేగినట్టు. సో ఇది బాగా వేగిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాము. ఆ మసాలా వాటంతటికి పట్టేలాగా కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఆ ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నచ్చితే ఈ స్టేజ్లో కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఇలాగే ఒక 5 మినిట్స్ మగ్గించుకొని. మసాలా అలా గట్టిగా ఉంటుంది, ఇలా కూడా బాగుంటుంది, కానీ నాకు గ్రేవీ లాగా కావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, సో అందుకని కారం వేసుకుంటున్నాను.
ఇలాంటి కర్రీస్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అలానే ఓవర్ స్పైసీ కాదు, ఉండాల్సినంత ఉండాలి అని. మీరు కూడా మీరు తినేంత స్పైసీనెస్కి సరిపడా వేసుకోండి. అలా ఒక 2 minutes ఆ మసాలా దానికి పట్టేంత వరకు వేయించుకొని చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అవుతుందో. సో ఇప్పుడు అంతా బాగా దొండకాయలకి పట్టుకుందనమాట మసాలా. సో అలా వేగితే బాగుంటాయి దొండకాయ ముక్కలు కూడా తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోండి, వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో. నేను చేసే క్వాంటిటీకి ఒక 1.5 గ్లాస్ 2 glasses అరౌండ్ వేసేసాను అనమాట. అంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ. తక్కువ వేసుకున్నారంటే ఇలా ఇలా ఉంచారంటే గట్టిగా అయిపోతుంది అనమాట కర్రీ చల్లారిన తర్వాత. సో అందుకని కొంచెం పలుచగా ఉండేలాగా వేసుకుంటే చల్లబడ్డాక అది థిక్ అయిపోతుంది. సో అంతే, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు కాసేపు నేను కొద్దిగా టేస్ట్ చేస్తున్నా సాల్ట్ సరిపోయిందో లేదో అని. అవసరం ఉంది కర్రీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చూడటమే కాదు చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కాసేపు ఇలా మగ్గిద్దాం ఈ కర్రీని. ఒక 5 minutes మగ్గిస్తే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఆల్రెడీ దొండకాయలు వేగిపోయి ఉంటాయి, మసాలా కూడా మనం బాగా ఫ్రై చేసేసాం కాబట్టి ఒక 5 minutes అలా మగ్గితే చాలన్నమాట. కొంచెం కర్రీ బాగా బాయిల్ అవ్వాలి, బాయిల్ అయ్యి కొంచెం అలా చిన్న మంట మీద మగ్గించుకుంటే సో ఇలా అన్నమాట. కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పైకి తేలుతుంది కదా, సో ఇలా ఉంటే బాగుంటుంది. ఇంకంతా ఉడికిపోయినట్లే. ఇంకొక 2 minutes ఉంచుదాం అనుకుంటున్నా. కర్రీ ఉడుకుతుంటే వచ్చే స్మెల్ ఆహా ఎంత బాగా వస్తుందో. సో ఇంకా డన్ అన్నమాట, అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకంతే, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయండి కొత్త రెసిపీస్ చేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.